బోయమ్మ. తమిళనాడులో 97 లక్షల ఓట్ల తొలగింపు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 5.43 కోట్లు. ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల. గుజరాత్లో 73 లక్షల ఓట్ల తొలగింపు ఈసీ ప్రకటించిండ్రు. గుజరాత్లో 73 లక్షలు తొలగించిండ్రు. తమిళనాడులో 97 లక్షలు తొలగించిండ్రు. ఇది సర్ ఎఫెక్ట్. దీంతో రాజకీయాలు మారుతూ ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ మీన్స్ సార్ ప్రక్రియలో భాగంగా తమిళనాడులో 97,37,832 మంది ఓటర్ల పేర్లను తొలగించినట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ తెలిపారు. తమిళనాడు ఓటర్ల ముసాయిదా జాబితాను ఆమె శుక్రవారం విడుదల చేశారు. తొలగింపుల అనంతరం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5,43,76,755కు చేరిందని చెప్పారు. రెండో పేజ్ చూద్దాం. ఈ రెండో పేజ్ చూస్తే క్లారిటీ వస్తుంది. పురుషులు 2.66 కోట్ల మంది కాగా మహిళా ఓటర్లు 2.77 కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ చేపట్టడానికి ముందు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దాదాపు 6.41 కోట్లు అని చెప్పారు. తాజాగా తొలగించిన వారిలో 26.94 లక్షల మంది మృతి చెందగా 66.44 లక్షల మంది ఓటర్లు శాశ్వతంగా వేరే చోటుకు మారడం లేదా వలస వెళ్లారని, మరో 3,39,278 మంది పేర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదయ్యాయని, అంటే డూప్లికేట్ అని అర్చన వెల్లడించారు. కాగా గుజరాత్లో ఓటర్ల ముసాయిదా జాబితాను కూడా ఈసీ శుక్రవారం విడుదల చేసింది. ఆ రాష్ట్రంలో సర్ ప్రక్రియ అనంతరం వేర్వేరు కారణాలతో 73.73 లక్షల మందికి పైన ఓటర్ల పేర్లను తొలగించినట్లు పేర్కొంది. మరోవైపు కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ ఎమ్మినరేషన్ గడువును పొడిగించాలన్న డిమాండ్లను సానుభూతితో పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ వ్యవహారంపై ఈ నెల 31లోగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. పిటిషనర్లకు గడువు కోరే స్వేచ్ఛ ఉంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణలోకి తీసుకొని పిటిషన్ల అభ్యర్థనను సానుభూతితో పరిశీలించండి అని ధర్మాసనం సూచించింది. ఈసీ తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది స్పందిస్తూ నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితులను ఈసీ పరిశీలిస్తుందని, అవసరమైన చోట ఇప్పటికే గడువు ఇక దీనిపైన యుద్ధం చేస్తారేమో పాపం కాంగ్రెస్ వాళ్ళు. ఇక మా ఓట్లన్నీ తొలగించేసిండ్లు, దానికి ఆధారం లేదు, మన్ను లేదు. వాళ్ళు దేనికోసం తొలగించేసిండ్లు అని బీహార్లో స్పష్టంగా 66 లక్షలు దేనికోసం తొలగించింది. మరి 66 లక్షల మంది ఏరి రాహుల్ గాంధీ అంటే ఈయన చెప్పడు. అన్ని పురమాయించి ఆడ పెట్టడం, 2 రోజులు అడావుడి చేయడం. ఇక తర్వాత ఇప్పుడు బీహార్ ముచ్చడే మాట్లాడతలేడు రాహుల్ గాంధీ. ఇజ్జత్ పోయింది బీహార్లో. తోక పార్టీలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ పోయి తోక పార్టీ అవుతుంది. ఇక మీరు ఆలోచించుకోవాలి. మీరు ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు అట్లనే ఉంటాయి. 2 డూప్లికేట్ ఓట్లు, ఒకటి ఊర్లో ఉంటుంది, ఒకటి సిటీలో ఉంటుంది. 2 ఓట్లు ఉన్నాడు అట్లనే ఉంటాయి. దొంగ ఓట్లు సృష్టించి దొంగ ఓట్లు రిగ్గింగ్ పాల్పడుతూ ఉన్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి కూడా తీసుకొస్తే ఫస్ట్ ఒక రేంజ్లో డూప్లికేట్ ఓట్లు బయటపడేది ఓల్డ్ సిటీలో. 7 ఎమ్మెల్యేలు వాడు ప్రచారం చేయడు, మన్ను చేయడు, మశానం చేయడు, వాడే గెలుస్తాడు. 7 ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి గెలుస్తారా నాయన? ఇది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటై గెలిపిస్తారు ఎలా వాళ్ళడు? మీరంతా ఒకటి కారా? చూద్దాం ఇక అది ఎంతవరకు పోతుందో. అమ్మా గట్టిగానే ఉంది దెబ్బ ఈసారి. తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్లో 73 లక్షల ఓట్లు తొలగింపు. 97 లక్షలు అంటే ఆషామాషి ముచ్చటం కాదు. తద్వారా ఘోరమైన అటు ఇటు జరిగే ఆస్కారం ఉంటుంది. 97 లక్షల ఫేక్ ఓటర్లను సృష్టించి ఓట్లు వేసుకున్నా కూడా అధికార పార్టీ వాడు మరోసారి రావడానికి ఆస్కారం ఉంటుంది. 97 లక్షల ఓట్లు వీళ్ళు భారతీయ జనతా పార్టీలో ఫేక్ ఓట్లు క్రియేట్ చేసినా కూడా వీళ్ళు అధికారంలోకి రావడానికి, అంటే సమూల మార్పులు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ.